నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? రండతో ఏం కొట్లాడుతుంది? దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. యాదుకుందా? నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరుడు అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకుముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ తల్లి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర బొంద పెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండొచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగర్భంలో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతి ఏదో చూసుకోవాలి, మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు. కేంద్రాన్ని విమర్శించుడు, ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ గారిని నేను సూచన చేస్తున్నా. మీరు ఒక మాట ఇచ్చిండు, కట్టిన ఇళ్ళ జోలికి పోమని చెప్పి. ఇట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తాడా, నీవిస్తాడా? కానీ నీకే వస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు కొనగొట్టే బాధ్యత రంగనాథ్ గారికే ఉందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఈ ఇచ్చేది రెవెన్యూ అయినా కూలగొట్టాడు నువ్వే అనుకుంటాను. కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు, క్లారిటీ వచ్చేసే తప్ప అయ్యో ఈటల గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటారని చెప్పి నాకు ఏదో నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే నేను కార్నర్ కాదు బాబు. మీరెంత నన్ను తిడితే, మీరెంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంతా మెచ్చుకుంటారు తప్ప నాకు ఒరిగేది ఏం నేర్పుతుంది. వాటిని మోడీ గారు అనేవి చూసినా ఎంత తిట్టినా అవి నేను డైజెస్ట్ చేసుకొని నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంటే చూసావా. మీరు తిరిగితే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తా, దాన్ని శక్తిగా భావించుకుంటా. ఆ శక్తితో మళ్ళీ నీ మీద కొట్లాడే ప్రయత్నం చేస్తా, ప్రజలు కలుపుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇలా ఇంత గొప్పగా మీరందరూ కూడా తెలియగానే మేము ఎవరితో మాట్లాడలే వాస్తవంగా గిట్ల అవుతున్నాడని చెప్పి అడగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో, పార్టీ ఆత్మగౌరవాన్ని రక్షించే క్రమంలో, మీ నాయకుడిని రక్షించుకునే క్రమంలో మీరు చూపిన తెగువ, మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు వచ్చిన తీరుకు అభినందన తెలియజేస్తూ పేరు అందరికీ అభినందన తెలుస్తూ తెలియజేసుకున్న భారత్ మాతాకి